హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బిందు హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో తెలిసేసుకుందామండి. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీరు చూసేసేయండి. ఇప్పుడు మనం గులాబ్ జామ్ ఎలా చేసేసుకుందామో తెలిసేసుకుందామండి. నేను ఇక్కడ ఎంటీఆర్ ప్యాక్ని గులాబ్ జామ్ ప్యాకెట్ని నేను తీసుకున్నానండి. దీని మీద అయితే 4 ఈజీ స్టెప్స్ 35 గులాబ్ జామ్స్ దాకా మనం ప్రిపేర్ చేయొచ్చని ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఒక 4 లాంగ్వేజెస్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి కుకింగ్ ఎలా చేయాలా అని. మన వేలో ఈ గులాబ్ జామ్ని ఎలా చేసేసుకుందామో తెలుసుకుందామండి. ముందుగానే ఈ ప్యాకెట్ని మొత్తం కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకుందామండి. చూడండి, మొత్తం ఇట్లా బౌల్లో వేసేసుకుందాం కదండి. మనం ఈ పిండిని మొత్తం ఈ విధంగా మనం మిక్స్ చేసుకుందామండి. కొంచెం బాగా మిక్స్ చేయండి, లోపల ఏమన్నా వేపర్ ఉన్నా మొత్తం పోతుందండి, ప్యాక్ చేసి ఉంది కాబట్టి. నేను వీడియోలో చూపించే విధంగా అండి వాటర్ని మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుందామండి. ఒకవేళ దీంట్లో మీకు వాటర్ అనేది ఎక్కువ అవుతే మీరు మైదా పిండి కొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా మిల్క్ పౌడర్నైనా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. దీంట్లో చాలా ఈజీగా ఈ గులాబ్ జామ్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మీరు ఈ వీడియో మొత్తం చూసేసి ఏ విధంగా చేసుకోవాలో మీరు కూడా తెలుసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చినా నాకు కూడా చెప్పండి. నా ఛానల్లో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి నా వీడియోలోకి వెళ్ళి మీ ఖాళీ టైంలో మీరు కూడా సెర్చ్ చేసి వీడియోస్ అన్నీ ఒకసారి చూసేసి మీకు నచ్చినవి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో చూపించే ఈ విధంగా మనం ఈ పిండిని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన ఇట్లా పెట్టుకుందామండి. మన హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోనండి. ఈ పిండిని ఒకసారి మామూలుగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత అండి చాలా పిండి సాఫ్ట్గా ఉంది కదండి. మనం బన్ ప్రిపేర్ చేసేటప్పుడు పిండి ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా ఉందండి ఇది. సో దీన్ని మళ్ళీ ఒకసారి ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ మనం ప్రిపేర్ చేసుకుందామండి. దీంతో ఇప్పుడు గులాబ్ జామ్కి కావాల్సిన సైజులో మనం చిన్న సైజులో ఈ బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నామండి. మార్బుల్ సైజులో ఉంటే సరిపోతుందండి. మనం ఆయిల్లో వేసిన తర్వాత అవి ఇంకా ఉబ్బుతాయండి. తర్వాత మనం సిరప్లో పోసిన తర్వాత కూడా ఇంకా ఉబ్బుతుందండి. సో మీరు మ్యాక్సిమం చిన్న సైజులో బాల్స్ని ప్రిఫర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి, నాకు ఇక్కడ మినిమం 30 దాకా వచ్చాయండి బాల్స్. ఒక కళాయిలో ఆయిల్ తీసుకుందామండి. అది హీట్ అయిన తర్వాత మనం ఈ గులాబ్ జామ్ అనేది యాడ్ చేసుకుందాము. ఇది మాత్రం మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గులాబ్ జామ్ని ఫ్రై చేసుకోవాలండి. టైం తీసుకున్నా మీరు లో ఫ్లేమ్లోనే ఉంచండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈజీగా మాడిపోతాయండి. కలర్ చేంజ్ అయింది కదా అని చెప్పేసి మనం తీసేసాము అంటే లోపల అంతే పచ్చిగానే ఉండిపోతాయండి. దాన్ని మిక్స్ చేయటం కూడా అండి వెయ్యంగానే మిక్స్ చేయకూడదండి. కొంచెం సేపు కొంచెం హీట్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా మన ఆయిల్లో వేసిన తర్వాత బాల్స్ అనేవి ఈ విధంగా ఉబ్బుతుంది కదండి. అప్పుడు దాన్ని నిదానంగా మీ స్పూన్తో స్లోగా పుష్ చేస్తూ ఉండండి, రివర్స్ చేయొద్దు. అప్పుడే
ఈ విధంగా అనుకుంటా స్లోగా మీరు ఈ బాల్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండండి. నిదానంగా అదే కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి. చాలా ఓపిక్గా చేసుకోవాలి ఈ గులాబ్ జామున్ అయితే. మ్యాక్సిమం ఈ గులాబ్ జామ్ని ఏమైనా ఎకేషన్స్కి కానీ పండగలకి కానీ ఏమైనా స్పెషల్ గెస్ట్స్ వస్తున్నా కానీ చేసుకుంటాం కదండి ఇళ్ళల్లో. సో అట్లాంటివి ఏమైనా ఉంటే అండి మీరు 1 డే బిఫోరే ఇది ప్రిపేర్ చేసుకోండి. అంటే రేపు ఏమైనా ఎకేషన్ ఉంది అనుకుంటే ఈరోజు నైట్న మీరు ఇదంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. 1 నైట్ తర్వాత ఈ గులాబ్ జామ్ టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ విధంగా. చూడండి మన గులాబ్ జామ్ అనేది ఫ్రై అయిపోయిందండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మనకి. రిమైనింగ్ కూడా మనం యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. ఈ గులాబ్ జామ్ ప్రిపరేషన్లో అండి ఫస్ట్ పార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్లోకి ఎంటర్ అవుదామండి. ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేసుకొని మనం సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు నేను ఈ గిన్నెలో అండి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇది ఒక 1/2 kg గ్లాస్ అండి. దీంట్లో నేను 1/2 kg షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక 1/2 kg యాడ్ చేసిన తర్వాత ఇంకా ఈ గ్లాస్కి సగం యాడ్ చేస్తున్నానండి. అంటే మొత్తం నేను ఇక్కడ 750 grams ఆఫ్ షుగర్ని నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను. మనం ఏ గ్లాస్తో అయితే షుగర్ని యాడ్ చేసుకున్నామో అదే గ్లాస్తో నేను ఇక్కడ 750 grams ఆఫ్ షుగర్కి 3 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఒక 2 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. తర్వాత నేను ఆ 1 glass వాటర్ అనేది యాడ్ చేస్తానండి. మాకు ఈ షుగర్ సిరప్ అనేది కొంచెం ఎక్కువగా కావాలి కాబట్టి నేను ఇంకో గ్లాస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నాను. మీకు అవసరం లేదు మాకు సిరప్ తక్కువే కావాలి అనుకుంటే మీరు 1 glassని స్కిప్ చేయొచ్చండి. ఇది షుగర్ అంతా కరిగేదాకే ఉంచండి. ఇది పాకం కానీ అదేం అవసరం లేదండి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. అది మీకు ఆప్షనల్ అండి. షుగర్ కరిగేంత వరకు అండి మనం మిక్స్ చేస్తూనే ఉండాలండి దీన్ని. మన షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయిందండి. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గులాబ్ జామ్ని యాడ్ చేసుకుందాము. దీన్నండి ఈ సిరప్లోనే మినిమం ఒక 5 to 6 hours దాకా ఉంచాలండి. నేను ఇక్కడ ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది మనం ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే. మీరు కూడా ఒకసారి ఓవర్ నైట్ సోక్ చేసి ట్రై చేయండి ఒకసారి. చూడండి చాలా సాఫ్ట్గా ఉందండి. చాలా మెత్తగా ఉన్నాయి కదండి గులాబ్ జాము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో చెప్పండి. ఈ గులాబ్ జామ్ చాలా ఈ సిరప్ని మొత్తం బాగా అబ్జర్వ్ చేసుకోవటం వల్ల ఈ గులాబ్ జామ్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. మీరే చూస్తున్నారు కదా ఏ విధంగా వచ్చిందో.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీరు కూడా మీ టేస్ట్ని నాతో షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను మీకు కావాల్సిన ప్రతి ఒక్క వీడియోని నేను చేసి నా విధంగా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.